శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ మాట్లాడుతూ ప్రశాంతంగా ఉండే పెనుగొండలో మంత్రి ఉషశ్రీ చరణ్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయని మండిపడ్డారు. వైసీపీ నాయకులు దాచుకోవడం కోసమే ఏ నియోజకవర్గానికైనా వెళ్తారని మంత్రి ఉషశ్రీ చరణ్ అభివృద్ధి చేసి ఉంటే కళ్యాణదుర్గంలో ఏ వైసీపీ కార్యకర్తలను అడిగినా ఉషశ్రీ చరణ్ యొక్క అవినీతిని కథలుగా చెప్తారని, అక్కడ డిపాజిట్లు కూడా రావని తెలిసే ఇక్కడకు పెనుగొండకు వచ్చి స్థానికుల మధ్య చిచ్చు పెట్టాలని చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే మంత్రి ఉషా చరణ్ గారిని పెనుగొండకు పంపారు. పెనుగొండకు వచ్చిన రోజే తన మంత్రి పదవి హోదాని ఏ విధంగా చూపించారంటే, తన మంత్రి శాఖకు సంబంధించిన అంగన్వాడీ వర్కర్లు గత నెల రోజులుగా నిరసన తెలియజేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్లతో ఓట్లేయించుకొని ఎమ్మెల్యే మంత్రి అయిన ఉషశ్రీ గారు తనకు వినతి పత్రం అందజేద్దామని అంగన్వాడీ వర్కర్లు వస్తే పోలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యం చేసి వాళ్ళని తోసేసి ముందుకు వెళ్ళిపోవడం ఆమె విధానం ఏంటో మనకు అందరికీ అర్థమైంది. అదేవిధంగా నిన్నటి రోజు ఉషశ్రీ చరణ్ గారు నిన్న శంకర్ నారాయణ గారు అప్పగింతలు చేశారు. ఆ సమయంలో మా వైసీపీ కార్యకర్తలకు నాయకులకు టచ్ చేసే ముందు నన్ను టచ్ చేయాలా అనే మాట అన్నారు. అమ్మా ఉషమ్మ, మీకు పెనుగొండ చరిత్ర తెలుసునో లేదో ఒక్కసారి తెలుసుకోండి. ఎందుకంటే మేము 14-19 అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ కార్యకర్తల పైన అక్రమ కేసులు పెట్టలేదు. ఎలాంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఏ కేసులు మేము పెట్టలేదు తల్లి. మీరు ఎమ్మెల్యేగా పనిచేసిన కళ్యాణదుర్గంలో మిమ్మల్ని ఎమ్మెల్యేగా మంత్రిగా వైసీపీ నాయకులు కార్యకర్తలు జెండాలు మోసి మిమ్మల్ని మంత్రిగా చేసిన తర్వాత మీరు కళ్యాణదుర్గంలో ఏం చేశారు తల్లి? మీరు మొదటిగా మిమ్మల్ని ఎమ్మెల్యే చేసినందుకు వైసీపీ నాయకుల పైన కార్యకర్తల కేసులు పెడుతుండేది మీరమ్మా. కళ్యాణదుర్గంలో చెట్టునడిగినా పుట్టనడిగినా మీరు వైసీపీ కార్యకర్తల్ని తెలుగుదేశం కార్యకర్తలు ఎలా హరాస్మెంట్ చేశారో, ఎలాంటి కేసులు పెట్టారో కథలుగా చెప్తున్నారు తల్లి. మరి మీరొచ్చి మా వైసీపీ కార్యకర్తల్ని టచ్ చేసే ముందు నన్ను టచ్ చేయి. ఎందుకమ్మా ఇవన్నీ నీతులు మాట్లాడటం? నీ పబ్బం గడుపుకునే కోసం, నీ రాజకీయం కోసం అక్కడ బతకలేక ఇక్కడికి వచ్చావు, అక్కడ గెలవలేక ఇక్కడికి వచ్చావు. అక్కడ దోచుకోయింది అయిపోయింది, మళ్లీ పెనుగొండ దోచుకోవడానికి వచ్చారు. అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఏమంటే, గతంలో శంకర్ నారాయణ గారు మేము 2014లోనే చెప్పాం, ఒక వలస పక్షి వస్తా ఉంది, దోచుకుంటుంది, దాచుకుంటారు, మళ్లీ వెళ్ళిపోతారు. మళ్లీ నువ్వు వచ్చావు తల్లి. ఎందుకంటే నువ్వు దోచుకోవడానికే వచ్చావు, ఇక్కడ ప్రజల మధ్య చిచ్చు పెట్టద్దు. అదే విధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే శంకర్ నారాయణ గారు ఏం చేశారో తెలుసుకోమా. మా తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకుల పైన కార్యకర్తల పైన కేసులు పెట్టడం, మా వ్యాపారాలు మూయటం ఒక పక్క అయితే, శంకర్ నారాయణ ధర్మవరం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతో వాళ్ళు ఆయన ఎమ్మెల్యే చేసి మంత్రి చేశారు. కానీ ఇక్కడ వైసీపీ కార్యకర్తల పైన నాయకుల పైన ఎన్ని కేసులు పెట్టారో మండలాల వైజ్ గా తెలుసుకో తల్లి. మీరు మీ పబ్బం గడుపుకునేకి వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని మభ్య పెడుతున్నారు, రెచ్చగొడుతున్నారు. దయచేసి వైసీపీ కార్యకర్తలకు కూడా నేను తెలియజేసేది ఒక్కటే, ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకోండి. మంత్రి శంకర్ నారాయణ గారు ఏ విధంగా అయితే వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో, అదే విధంగా ఒక్కసారి కళ్యాణదుర్గం వైపు కూడా మీరు చూడండి. కళ్యాణదుర్గంలో వైసీపీ నాయకుల పైన కార్యకర్తల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, మర్డర్ కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు, జింక మాంసం కేసులు, మద్యం కేసులు పెట్టి వైసీపీ కార్యకర్తలు నాయకులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి కళ్యాణదుర్గం